బీఆర్ న్యూస్ కు స్వాగతం. గ్యాదరి కిషోర్ కుమార్ మాజీ ఎం.ఎల్.ఏ. వనపర్తి పట్టణంలో ఒక ప్రైవేటు వేడుకలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా సన్మానించారు. Correction, 1 second. Correction, okay, right. 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 హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం 8,21,651 కోట్ల రూపాయలు ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాము చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా గన్ పార్కు అమరవీరుల స్తూపం సాక్షిగా ఆయన ఈ లెక్కలను మీడియా ముందుంచారు. నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు కలిసింది అనుకుంటే మీ నాయనగారితో ప్రెస్లు చెప్పండి, పోనీ కేసీఆర్ గారితో ప్రెస్లు చెప్పండి. 3,50,000 కోట్ల అప్పు అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు దాపరికి వెళ్ళదు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది. సంజానయ్య గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాత్రం పంపిన లెక్కను మీ అందరికీ వాట్సాప్ షేర్ చేస్తా. ఇది నిజం అవ్వదు. ఇవి కేసీఆర్కు అక్కడ చూపించి మీరు ఆడ ఇక్కడ నాకు వచ్చింది కదా ఇక్కడ సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, బంజారాస్ ఉన్నారా, జూబుల్స్ ఉన్నారా, ఎక్కడో తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు పనులు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ చర్చకు హరీష్ రావు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు సార్. చర్చకు హరీష్ రావు వస్తుంటే అడ్డుకున్నారు. అరే అంశం అది కాదు కదా, అడ్డుకున్నారప్పుడు అంటే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం చేసినట్టు తెలియదు నాకు. నేను ఏమంటా ఉన్నప్పుడు పోనీ వీడికి వస్తే అడ్డుకున్నారు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు అడుగుతారు, కేసీఆర్ అడుగుతారు. కేసీఆర్ తోటి చెప్పిండి అంటూ ఒక మాట, నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ తప్పు లేదు, ఒక మాట చెప్పండి. అందుకే నేను అన్న మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ నిబద్ధతతోటి, ఏ విలువలతోటి ఎట్లయితే త్యాగాల ద్వారా వచ్చిందో, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఆ పవిత్ర ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం ద్వారా సోనియా గాంధీ గారి పెద్దమ్మని చేసుకుని రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అదే గతంలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. ఇచ్చినప్పుడు మరి అదే నిబద్ధతతోటి, అదే యొక్క ఒక ఆలోచన విధానంతో, అదే నిజాయితీతోటి, అదే పవిత్రతోటి పరిపాలన జరగలేదు. పూర్తిగా అంటే దానికి భిన్నంగా బాధ్యత రాహిత్యం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లోని ప్రసిద్ధ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాయక స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్, రెవెన్యూ, వినోద్ కుమార్ మొక్కలను అందజేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, సిబ్బంది మంగళవాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా ఆలయంలోకి ఆహ్వానించారు.
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా, నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, గతంలో పట్టాలు ఇచ్చినటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, రాష్ట్రంలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని సహజీవనం చేస్తున్న వారిపై చేస్తున్నటువంటి దాడులు చేయడం సరికాదు. చేసుకున్న వాళ్ళందరికీ ఇట్లా పట్టాలు వదిలాలి, వామపక్షాల ఐక్యత వదిలాలి, వామపక్షాల ఐక్యత. పేదలందరికీ ఇవ్వాలి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఇవ్వాలి ఇళ్ళ స్థలాలు పేదలకు, పేదలకు ఇళ్ళ స్థలాలు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. ఇవ్వాలి పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలకు ఇళ్ళ స్థలాలు. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి డబ్బులు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు. పోరాడతాం ఇంటి స్థలం ఇచ్చే వరకు, పోరాడతాం ఇంటి స్థలం ఇచ్చే వరకు. ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలు. జిందాబాద్ వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలను డబ్బులు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు. ఇవ్వాలి పేదలందరికీ ఇళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలందరికీ ఇళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలందరికీ ఇళ్ళ స్థలాలు. పోరాడతాం పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు, పోరాడతాం పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. పోరాడతాం పేదలందరికీ ఇళ్ళ స్థలాలు వచ్చేంత వరకు, పోరాడతాం పేదలందరికీ ఇళ్ళ స్థలాలు వచ్చేంత వరకు. కార్యాలయాల ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత అనేక సంవత్సరాలుగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాల్లో పేదలందరూ వెళ్ళి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరూ తెలుసు, రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ వేసుకున్నటువంటి గుడిసెల్ని రాత్రికి రాత్రే తొలగించడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే పేదలు ఎక్కడైతే గుడిసెలు వేసుకొని ఉంటున్నారో అక్కడనే వాళ్లకు నివాసం కల్పించి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజలపైన, వామపక్ష నాయకులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక దమనకాండను ప్రయోగిస్తూ అనేక నిర్బంధాలని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ పేద ప్రజలందరికీ, అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి సందర్భంగా
తెలియజేస్తూ దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును వర్చువల్గా ప్రారంభించారు హైకోర్టు జస్టిస్లు శ్రావణ్ కుమార్, మాధవిదేవి. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా ప్రేమ్లత, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, పలువురు ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. much felt need of the litigant public. Honorable judges, justice. Now I request Sri K. Anand Ravi. Profound tone for functioning of this new court and inspires us to discharge our judicial functions. Reddy Garu and other bureaucrats who played a pivotal role in accommodating this newly. మేడం ముందుగా దేవరకద్ర నియోజక ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మన దేవరకద్రలో మరో మైలురాయిని అందుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల కళ దేవరకద్ర హెడ్ క్వార్టర్లో కోర్టు ప్రారంభోత్సవం అనేది. ఎందుకంటే దేవరకద్ర కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డది 2009. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే దాదాపు 17 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ 17 సంవత్సరాల నుంచి ఆ 17 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఈరోజు ఫలించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేవరకద్ర ముఖ్యంగా చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, ముసాపేట, అడ్డాకుల, అదేవిధంగా దేవరకద్ర హెడ్క్వార్టర్కి సంబంధించిన మండలాలకు సంబంధించిన కేసెస్ ఏమున్నా సరే అవన్నిటికి సంబంధించి దాదాపు ఒక 1600 కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించిన కక్షిదారులందరూ కూడా ఆల్ ద వే మామునారు పోవడము, అక్కడ పడిగాపులు గాయడము, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలను నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. యాజ్ అన్ అడ్వకేట్గా, యాజ్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ మా ప్రజల సౌకర్యార్థం ఈరోజు దేవరకద్రకు కోర్టు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వర్చువల్గా ఆనరబుల్ హైకోర్టు జడ్జి శ్రవణ్ కుమార్ గారి చేతుల మీదుగా మనము ప్రారంభోత్సవం చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. సో ఇట్లా ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని రంగాల్లో దేవరకద్రను ముందుంచాలనే లక్ష్యంతో ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇప్పుడు